అందరికీ నమస్తే. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం అవడానికి అనేక అంశాలు ఉన్నప్పటికీ ప్రధానంగా రాజధాని అమరావతి అంశం ఓటమిలో ప్రధానం. జగన్ అధికారంలో ఉన్నప్పుడు రాజధాని విషయంలో ఆయన వికృత చేష్టల కారణంగా, అంటే అసలు రాష్ట్రానికి రాజధాని లేకుండా రాజధాని వికేంద్రీకరణ అంటూ, అంటే ఒక చోట న్యాయ రాజధానిని మరొక చోట పరిపాలనా రాజధాని ఇలా ఊహల్లో ఉంటూ గాల్లో మేడలు కడుతూ ప్రజలకి కాకమ్మ కబుర్లు చెబుతూ ఆయన హయాంలో ఏ ప్రాంతం కూడా బాగుపడకుండా, ఏ ప్రాంతము అభివృద్ధి అవ్వకుండా చేశారు. చివరికి ఆయన పార్టీ కూడా ఒక్కబోరలా పడింది ఈయన మాటల వల్ల. సరే, అధికారం పోయాక ఎంతటి వాడైనా సరే తన తప్పుల్ని దిద్దుకొని గతంలో ఏ తప్పులు చేశాం, వాటిని ఎలా సరిదిద్దుకోవాలి, అసలు ఏం జరిగింది, ఆ తప్పుల్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు. కానీ జగన్కి అలాంటి అలవాటు లేనట్టుగా ఉంది. ఆ తప్పుల్ని సరిదిద్దుకునేటువంటి ఆలోచన ఏమీ లేవు. గతంలో అమరావతి పైన ఎలాంటి వికృత చర్యలు, అవమానించేటువంటి మాటలు, రైతుల్ని కించపరిచేటువంటి వ్యాఖ్యలు చేశారో ఆ వైఖరి ఇంకా జగన్లో పోలేదు. అందరూ జగన్ ఓడిపోయిన తర్వాత ఈ అమరావతి విషయం గురించి కొంచెం పునరాలోచన చేస్తారేమో, అమరావతి పైన ఇంకా పాజిటివ్గా వ్యవహరిస్తారేమో అని అందరూ అనుకున్నారు. కానీ కుక్కతోక వంకర అన్నట్టుగా మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తూ అవే మాటలు మాట్లాడుతూ మొన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో అమరావతి రాజధాని పైన మళ్ళీ సరిదిద్దుకోలేనటువంటి వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి. ఆ ప్రెస్ మీట్లో అందరికీ చిరాకు పెట్టించినటువంటి మాటలు, అసలు ఈ నెట్టా ముఖ్యమంత్రి అయ్యాడు, ఈ 5 సంవత్సరాలు ఎలా పరిపాలించాడు అని అనుకునేటువంటి మాటలు. ఏంటంటే రాజధాని కోసం ఇన్ని లక్షల ఎకరాలు కావాలా, గుంటూరు విజయవాడ మధ్య 4 బిల్డింగ్లు కడితే చాలుగా అదే రాజధాని అయిపోద్దిగా అనే రీతిలో మాట్లాడారంటే పరిపాలనా విషయంలో ఎలాంటి పరిజ్ఞానం లేదని అర్థమవుతుంది. పోనీ పరిజ్ఞానం లేకపోయినా 5 సంవత్సరాలు పరిపాలించినప్పుడైనా ఎంతో కొంత నేర్చుకొని ఉండాలి కదా. రాజధాని అంటే 4 బిల్డింగ్లు కట్టడమేనా? ఇదేనా ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఉండి మీరు తెలుసుకున్నటువంటి విషయం? ఇలా అయితే ఏపీలో ఉన్న ప్రతి నగరము, ప్రతి పట్టణం కూడా రాజధానిగా. ఎందుకంటే అక్కడ ప్రతి చోట కూడా బిల్డింగ్లు ఉంటాయిగా, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి. వాటన్నిటిని మనం రాజధాని కింద లెక్కేసుకుందామా? అసలు ఏం మాట్లాడుతున్నారు జగన్ రెడ్డి? రాజధాని అంటే 4 బిల్డింగ్లు, సచివాలయాలు, హైకోర్టు భవనాలు, అసెంబ్లీలు కడితే అదొక్కటే రాజధాని అయిపోదు. రాజధాని అంటే ఒక రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేసేది, ఒక రాష్ట్రానికి కేంద్ర బిందువుగా ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపించేది. రాజధాని అంటే రాష్ట్రానికి గుండె లాంటిది. ఒక రాష్ట్రంలో రాజధాని అభివృద్ధిని చూసే ఏదైనా పరిశ్రమలు రావాలన్నా, ఎవరైనా పెట్టుబడులు పెట్టాలన్నా అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధిని బట్టే వస్తాయి. పక్కనే హైదరాబాద్ ఉంది, ఇటు పక్కన చెన్నై ఉంది. ఇవన్నీ కూడా 4 బిల్డింగ్లు కడితే అవి రాజధాని అయిపోలా. 4 బిల్డింగ్లు కడితేనే అవి డెవలప్ అవ్వాల. తెలంగాణలో పెట్టుబడులు దేని చూసి వస్తున్నాయి? అభివృద్ధి అవుతున్న హైదరాబాద్ నుంచి చూసే వస్తున్నాయి. అవన్నీ 4 బిల్డింగ్లు కడితేనే వచ్చినవి కాదు. తెలుసుకోండి, మీకు ఎలాగో తెలుసుకోవాలని ఉండదు, కనీసం మీకు స్క్రిప్ట్ ఇచ్చే వారికైనా తెలుసుకొని రాయమండి. దీన్ని బట్టి మీకే కాదు, మీ పక్కన ఉన్న వారికి కూడా రాజధాని కానీ దాని విలువ కానీ అసలు తెలియదు. ప్రెస్ మీట్లో ఒక పుల్లని తీసి పడేసినంత ఈజీగా రాష్ట్ర రాజధానిని చులకనగా తీసి పడేశారంటే పరిపాలన విషయంలో ఎలాంటి అవగాహన లేదనే విషయం అర్థమవుతుంది. గతంలో ఏ తప్పు అయితే చేశారో మళ్ళీ 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 అదే తప్పు చేస్తూ వస్తున్నారు. బిల్డింగ్లు కడితే రాజధాని అయిపోద్ది అన్నారు కదా, మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు అని చెప్పి అదే 4 బిల్డింగ్లు ఎందుకు కట్టలేకపోయారు? అంటే రాజధాని అంటే అంత చులకనైపోయిందా? రాష్ట్ర ప్రజలంటే అంత చులకనైపోయారా మీకు? మీరు ఎలాగో చేయరు, చేసే వాళ్ళేమో చేయనివ్వరు. రాష్ట్రం బాగుపడితే వారవలేరు, రాష్ట్ర ప్రజలకి మేలు జరుగుతుంటే తట్టుకోలేరు. ఎంతసేపు అవినీతి, అక్రమార్జన, ఆస్తులు వెనకేసుకోవటం, ఆస్తులు పేరబెట్టుకోవటం, ప్యాలెస్లు కట్టుకోవటం, ఇవి తప్పితే ఎప్పుడైనా రాష్ట్ర ప్రయోజనాల గురించి కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు కానీ మీ నాయకులు కానీ ఆలోచించారా? మీరు కేవలం అధికారంలోకి వచ్చింది మీ ఆస్తుల్ని పెంచుకోవడానికి, రాష్ట్రాన్ని దోచుకోవడానికి తప్పితే మీరు ప్రజల్ని బాగు చేద్దాం అనే ఆలోచనలతో మీరు రాజకీయాల్లోకి రాలేదు. ఇది నేను చెబుతున్నటువంటి విషయం కాదు. ఇప్పుడు ప్రస్తుతం మీ నాయకుల పైన మోపబడుతున్నటువంటి
కేసులు, ఆరోపణలు చెబుతున్నాయి. రాష్ట్రాన్ని అభివృద్ధి కాకుండా, అసలు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన మీరు ఈరోజు రాజధాని గురించి మాట్లాడుతుంటే సిగ్గుగా లేదా?